హాయ్ హలో బ్రదర్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరే ఇక మాట్లాడుకుంటే ఈరోజు మన వీడియో మన చంద్రహాసం తమ్మి బర్రి బర్రి ప్రేమిస్తాననే మూవీకి వెళ్ళాను బ్రదర్. ఆ మూవీ రివ్యూ ఇప్పుడు మాట్లాడుకుందాం బ్రదర్. ఏదో మన చంద్రమాసం తమ్మి ఏదో బలంగా పాడాడు కదా. ఇంత బలంగా పాడాడంటే సినిమా ఏదైనా బాగుందేమో అని లోపలికి వెళ్ళాను బాబు. లోపలంతా ఒకటే. ఈ సినిమా చూసొచ్చినందుకు మా ఫ్రెండ్స్, ఈ సినిమా చూసొచ్చావంటే ఏమి గుండెరా బాబు నీది అంటూ, ఆ గుండె 1000 ఏళ్ళు బతకాలిరా బాబు అంటున్నారు మా ఫ్రెండ్స్. ఏం చేద్దాం బదరు, తప్పదు కదా, మనం రివ్యూ ఇవ్వాలంటే సినిమా చూడాలి కదా. ఆటికి వాళ్ళు మాకు మంచి ఆఫర్ ఇచ్చారు. సినిమా 1/2 అవర్ అయితేనే మూవీ కట్ అయింది. పారిపోండ్రో అని హింట్ ఇచ్చారు, కానీ ఏం చేస్తాం, ఇరుక్కున్నావుగా, సినిమా చూడక తప్పలేదు. అలా ఇంటర్వెల్ అయిపోయింది. అప్పుడైనా వెళ్ళిపోవచ్చు కదరా బాబు అని లోపల అంతరాత్మ ఒకటి ఏడుస్తుంది. కానీ టికెట్ డబ్బులు పెట్టాముగా, మీకోసం రివ్యూ చెప్పాలిగా, అందుకే అంతరాత్మగా గోలు పెడుతున్నా, చూస్తూ ఉండిపోయా. అలా కాదు పిచ్చోడా, మనకేం యాటిట్యూడ్ స్టార్ కాదు మన తంబి, ఓవర్ యాటిట్యూడ్ స్టారు, ఓవర్ యాక్షన్ స్టారు, కలగలిపి పొలగలిపి అన్నీ పెట్టుకున్నా కూడా మన తమ్మికి తక్కువే అవుతుందేమో అంటూ నెత్తి నూరు మోపుకుంటున్నారు సినిమా పండితులు. అరే యదవా, దరిద్రుడా, సన్నాసా, ఇక నువ్వు సినిమాలు మానేయరా బాబు. నువ్వు సినిమాలు చేస్తే ఇంకొక సినిమా మేము చూడలేమురా అంటూ లబోదిబమంటూ వాపోతున్నారు మన సినిమా పండితులు. అయ్యా చంద్రహాసం తమ్మి, నువ్వు కావాలంటే గుంజి పాటలు ఎన్నైనా పాడుకో, కానీ సినిమాలు మాత్రం చెయ్యొద్దు అంటున్నారు సినిమా పండితులు. ఒక రకంగా చూస్తే గుంజే బాగుందిరా బాబు నీ సినిమా కంటే అని గగ్గోలు పెడుతున్నారు పాపం సినిమా పండితులు. అక్కడైనా నువ్వు ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చావని, సినిమాలో మాత్రం చాలా చండాలంగా చేశావని, మళ్ళీ ఇంకో సినిమాకి వెళ్ళాలంటే 100కి 160 సార్లు ఆలోచించి వెళ్ళాలిరా బాబు అంటూ ఏడుస్తున్నారు సినిమా పండితులు. ఈడేంట్రా బాబాయ్, సినిమా ఎలా ఉందో చెప్పకుండా ఏదేదో చెప్తున్నాడు అనుకుంటున్నారా బ్రదర్స్? ఇక సినిమా ఓపెన్ చేస్తే ఎప్పుడో భూమి పుట్టక ముందు ఉన్న స్టోరీని ఎతకొచ్చి మన ప్రభాకరంగులం మన చంద్రహాసం తంబి రుద్దుడే. ఈ రుద్దుడు చూసి మాకంటే బాగా రుద్దుతున్నారే అని కొందరు అనుకుంటున్నారంట బ్రదర్ అని సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోందంటున్నారు బ్రదర్ సినిమా పండితులు. కథ ఏంటంటే బాబాయ్లో ఒకరినొకరు లవ్ చేసుకోవటం, ఇద్దరు ఒంగో పెట్టుకొని వెళ్ళిపోవటం, అక్కడ పెళ్లిపీటల మీదకి వెళ్ళేసరికి మన చంద్రహాసం తంబికి ఏదో లేచిపోతుందంట. అదేనండి కథలో. నేను ఈ పెళ్లి చేసుకోను అని దొబ్బేయమంటాడు హీరోయిన్. మన హీరోయిన్ అయితే పాపం పల్లెత్తు మాట అందు చిన్నగా దొబ్బించుకుంటుంది. మళ్ళీ ఇద్దరు ఊరికి రావటం, అక్కడ ట్విస్టుల మీద ట్విస్టులు, మళ్ళీ పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకోవాలనుకోవటం, ఇక్కడ మళ్ళీ ట్విస్టుల మీద ట్విస్టులు. ఈ ఇద్దరు ఊరికి తిరిగొచ్చాక ఇరు కుటుంబాలకి మాత్రం అస్సలు పడదు. నేను ట్రాప్ చేసి లేపుకెళ్ళాని హీరోయిన్ అక్కయ్య అంటే, నేను కాదు నేను కాదు ఇదే సరిపోయింది సోది. ఆ పక్క వలనాయని మీసమ తిప్పితే ఈ పక్క ఇలనాయని మీసమ తిప్పడము, ఇదే సోది. ప్రతి సినిమాలో ఉండేదే బ్రదర్. మళ్ళీ ఇద్దరిని కలిపేస్తాడు మన హీరో చంద్రహాసం తమ్మి. ఈలోగా పెళ్ళైపోతుందిలే, కథ సుఖాంతంలే, లేచి వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ ట్విస్టుల మీద ట్విస్టులు. హీరోయిన్ అక్కయ్య వెళ్ళిపోయింది, ఎక్కడికనుకున్నారు, చచ్చిపోయిందంట. మళ్ళీ ట్విస్ట్ మీద ట్విస్టు లాస్ట్లో వస్తుంది అక్క. ఇన్ని ట్విస్టులు చూశాక ప్రేక్షకుల మతి ఎలా ఉంటుంది చెప్పండి? భయం వేసి వేయడం మానేసింది. కాఫీ తాగుతావు, టీ తాగుతావు. హీరోయిన్ అక్కయ్యన్న అయితే యాక్టింగ్ పర్వాలేదు, కానీ మన హీరో చంద్రహాసం తమ్మి వద్దురా అంటే చేస్తాడు యాక్టింగ్. ఇంకేముంది, మన చంద్రహాసం తమ్మికి ఒక భారీ హిట్లో డిజాస్టర్ పడింది. సినిమా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఉంది బ్రదర్స్. అయినా సరే మన వాళ్ళు దయచేసి చెప్తున్నా, మళ్ళీ సినిమాలు చూడాలనుకుంటే ఈ సినిమాకి వెళ్ళకండి అయ్యా బాబు. ఈ సినిమాకి వెళ్తే మళ్ళీ ఏ సినిమా చూడలేరు మీరు అంటున్నారు సినిమా పండితులు.
ఓకే బ్రదర్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓం నమ శివాయ.